చంద్రబాబు సమీక్ష అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దాని బదులు అదే పెట్టుంటే 3-4 కాలేజీలు 5 కాలేజీలు నాకు పూర్తయ్యాయి చెప్పుంటే మేము నమ్మేవాళ్ళం, మీరు కూడా నమ్మేవాళ్ళు. అది ఎన్ని చేయకుండా ఆయన ఇంటి మీద పెట్టిన శ్రద్ధ పులివెందులనే పూర్తి చేయలేకపోయాడు అతను. యోగా అతీతానికి అలా పెట్టుకుంటూ పోతే మీరు రాసుకుని ఉంటారు. ఇప్పుడు ఇంటి బిల్డింగ్ రిషికొండ బిల్డింగ్ ఎవరి కోసం? ఆయన సొంత ఆయన సొంతం ఉంటాంగే కదా, ఆయన సొంతంగా ఉంటాంగే కదా, అది ప్రజల కోసం హితం కోరే కదా. యుగాడ్ ఇస్ సంథింగ్ విచ్ హెస్ బీన్ స్పాన్సర్డ్. అంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం ఒక మంచి సందేశం ఇవ్వడం కోసం ప్రధానమంత్రి గారు ఒక దీనిగా తీసుకుని చేసినటువంటి ప్రాజెక్ట్. దీనికి అసలు మనం మాట్లాడడం కూడా మనం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజా హితం కోరే విధంగా వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండటం కోసం ఒక మంచి సందేశం ఇద్దామని చెప్పేసి ప్రధానమంత్రి గారు మన రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కలిసి ఈరోజు విశాఖపట్నం చేశాం. దానికి మనకి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉండింది. వాళ్ళు మనకి మేజర్ కావాల్సిన సదుపాయాన్ని కల్పించారు. దట్ ఈస్ డిఫరెంట్. ఇది అన్నా అది అసలు దాని గురించి నేను మాట్లాడడం కూడా వేస్ట్. అది ఏడుకొండ స్వామి చూసుకుంటాడు. ఏడుకొండ స్వామితో పెట్టుకున్నాడు, ఎవడు బాగుపడింది లేదు. దాని గురించి ఇదిగో మీకు అందరికి తెలుసు, వాళ్ళ పార్టీ పుట్టిందే అబద్ధాల పునాదుల మీద. వాళ్ళు పింక్ డైమండ్ అన్నారు అప్పుడు, అట్లనే దేవుడు చూపించాడు వాళ్ళకి ఏంటనేది. ఇది అని చెప్తే 9 నోట్లు ఏముంది 72,000 అంటే ఒక దేవుడి దగ్గర డబ్బులు దొంగతనం జరుగుతూ ఉంటే అసలు ఏమి జరగనట్టు లైట్ తీసుకున్నది. ఇది ఏడుకొండల స్వామి దగ్గర జరుగుతున్న దోపిడీని లైట్ గా తీసుకుని ఏదో పక్కన చేశాడంటే వాళ్ళు లక్షల కోట్లు దోచుకునే వాళ్ళకి 72,000 72 లక్షలు చిన్న కనపడతా ఉండొచ్చు. కానీ అది చేసింది ఏడుకొండల స్వామికి ఒక నమ్మకంతో